హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. అయితే మనకు తెలుసు అదానీ కంపెనీ మీద పలు ఆరోపణలు వచ్చిన విషయం. అయితే ఈ అక్రమ లావాదేవీల్లో సెబీ చైర్మన్ కూడా వాటాలున్నాయని హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ భారీ అవకతవకలకు పాల్పడిందని గతంలో ఆరోపణలు చేసి బాంబు పేల్చిన అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఏదైతే ఉందో చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ఈవిడ్ని టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేసింది. అంటే రిపోర్టు విడుదల చేసింది ఏంటంటే, అదానీ అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థల్లో ఆమెకు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణలతో ఇది మరో బాంబు పేల్చడం జరిగింది. ఇవి మారిషస్, బెర్ముడా ఫండ్స్ అని, వీటిలో బుచ్ దంపతుల వాటాల విలువ ఎంతో తెలియదని పేర్కొంది. ఈ ఫండ్స్ ద్వారా వచ్చిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ వాడుకున్నారని వివరించింది. ఈ పెట్టుబడులు 2015 నాటివని, అప్పుడు మాధవి సెబీ హోల్ టైం మెంబర్ అని తెలిపింది. 2022లో ఆమె సెబీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఇన్వెస్ట్మెంట్లని ఆమె భర్త ధవాల్ బుచ్ ఖాతాలోకి వెళ్ళిపోయాయని హిండెన్బర్గ్ ఆరోపిస్తోంది. మాధవికి ఇబ్బంది కాకుండా ఉండేందుకే ఇలా చేశారని పేర్కొంటోంది. ఈ కారణంగానే అదానీపై తాము ఇచ్చిన నివేదికపై సెబీ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. మాధవి భర్త సీనియర్ అడ్వైజర్గా ఉన్న బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను ఆమె ప్రమోట్ చేశారని పేర్కొంది. అదానీ విషయంలో సెబీని నమ్మలేమని స్పష్టం చేస్తోంది. కాగా అదానీ గ్రూప్పై మోసం, అకౌంటింగ్ అవకతవకలు, ఆర్థిక అవకతవకల వంటి తీవ్ర ఆరోపణల వల్ల ఆ కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా కోల్పోయింది. 2023 జనవరిలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టులో అదానీ గ్రూప్ వివిధ మోసాల్లో పాల్గొన్నట్లు ఆరోపించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ $150 బిలియన్ పైగా తగ్గింది. ఈ నివేదిక తర్వాత సెబీ ఈ గ్రూప్పై, ముఖ్యంగా దాని విదేశీ పెట్టుబడులు, ఆర్థిక కలాపాలపై ఏవైతే ఉన్నాయో దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోందని హిండెన్బర్గ్ చెప్తోంది. ఒక సామాన్యమైన మానవుడు ఒక చిన్న తప్పు చేసి ఒక ₹10, ₹100, ₹1000 ఎగ్గొడితే సెబీ స్కోరును తీసేసి ఎలాంటి లోన్స్కి అనర్హత లేకుండా చేస్తోంది ఈ సెబీ. మరి ఇప్పుడు ఈవిడ మాధవి చేసింది ఏంటి? సెబీ చైర్మన్గా ఏం ప్రభుత్వాలు ఏం పాలిస్తున్నాయో అసలు ఏమిటో సామాన్యుడి జీవితం అర్థం కావట్లేదు.